ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. హైదరాబాద్ నగర పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసిన ప్రాంతాల్లో కొరడా జులిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. కోకాపేట సర్వే నంబర్ 147లో కొంతమంది భూ బకాసురులు సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నిర్మాణాలు ఉన్న చోట ఇంటికి నోటీసులు అంటిస్తోంది. ఇచ్చిన గడువులోగా స్పందించకుంటే జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. మరోవైపు హైడ్రాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛను కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సంస్థకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించింది.